ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ సోమ్ బాపురావు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విత్కరణ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగంగా ఉందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ప్రజలందరూ ఈ బడ్జెట్ ను హర్షిస్తుండగా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. వాస్తవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఏంటంటే, మీరు ఏదైతే మీ వాటా కేంద్రానికి ఎంత ఇవ్వాలో ఆ వాటా ఒకవేళ మీరు కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో న్యాయం జరిగేది. కానీ రాష్ట్రం ఏదైతే వాటా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో మరి అన్యాయం జరిగింది అన్న వాస్తవం. అంటే వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఎంతైతే కేంద్రానికి వాటా ఇవ్వాలో అంత వాటా ఇవ్వడం వలన ఇతర రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువగా పోవడం జరిగింది. అని ఉదాహరణకు మెదక్ ఏదైతే రైల్వే లైన్దో దానికోసం ఏదైతే ఎంఓసి కుదుర్చుకోవడం జరిగింది. దాని వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా 50% అక్కడ కేటాయించడం జరిగింది. కానీ మిగతా ప్రాంతాలలో ఎక్కడ కూడా